పరమానంద మేహరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబా की జై. దివ్య ప్రీతముడు అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతార పురుషుడు, దైవీ మానవుడు, సద్గురువులతోనే పూజింపబడినటువంటి ఉన్నతోన్నతుడు, సర్వానికి అధిపతి, సర్వాధికారి కూడా. మనం ఎంతటి అదృష్టవంతులము అంటే, మనకేమీ తెలియకపోయినా, ఎట్టి సాధనలు చేయకపోయినా, ఎంతో గొప్ప సాధనలు చేస్తూ బాబా ఒంటి కాలి జపముతో నీకై వేచి ఉండిరయ్యా, మంచు బిరుల తపముతో నీదు కృపను పొందగోరెనయా, ఏ సాధనలెరుగని మాపై, ఏ సాధనలెరుగని మాపై నీ కృపను చూపితివా. అంతటి వాళ్ళు భగవంతుడు దర్శనానికై తప్పిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి పొందినటువంటి భాగ్యం ఏమీ చేయలేదు. అసలు ఏ మాత్రం కూడా ఆ ప్రయత్నాలు లేవు. అంతటి గొప్ప నామం మనకు అందిపోయింది. అవతార కాలంలో ఈ యుగ అవతార పురుషుడైన దివ్య ప్రీతముడి యొక్క నామాన్ని విశ్వసిస్తూ స్మరించడం అనేటటువంటిది మనము లెక్క పెట్టలేనంత అది గొప్ప సంపద, అంత విలువైనటువంటిది. అయితే దాన్ని మనం గ్రహించి ఇంకా అంటే ఎంత విలువతోనో, ఇప్పుడు ఒక బంగారు వస్తువులు ఏవైనా కొనుక్కుంటే అక్కడ అలాగే ఇలా పడేము, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయము, వాటిని భద్రంగా జాగ్రత్తగా ఒక దగ్గర దాచుకుంటాం. ఎందుకు దాచుకుంటామంటే వాటి విలువ మనకు తెలుసు. అలాగా మనము పొందినటువంటి ఆ ప్రీతమ ప్రభువు, మనం పొందినటువంటి అదృష్టం, ఆ తండ్రి మనకి దక్కడం అనేటటువంటిది ఎంత గొప్ప అదృష్టమో తెలిస్తే, అది కాపాడుకోవడానికి, మనం దాన్ని ఉపయోగించుకోవడానికి, జన్మ సార్థకత చేసుకోవడానికి, నిరంతరము బాబా ఇచ్చ మేరకు జీవించడానికి ఎంతో తాపత్రయపడతామటండి. బాబా దగ్గరికి వచ్చినటువంటి ఒక ఆవిడ అడుగుతారు, బాబా అంతటా ఉన్నానంటావు, అందరిలో ఉన్నానంటావు, భగవంతుడు సర్వవ్యాపకుడు కదా, మరి అది తెలియటం లేదయ్యా. అంటే ఇలాగున్న ఈ శరీరంలోనే, అంటే ఇలాగే బాబాని చూడగలుగుతున్నాను, అంటే బాబాని ఆమె దర్శించుకుంటూ బాబాని ఇలాగ చూస్తేనే దర్శనం, అంతేగాని మరి నువ్వు అంతటా ఉన్నానంటున్నావు, అక్కడ లేనా, మీ ఊర్లో లేనా, మరి అలా అంటున్నావు, మరి అలా ఉన్నటువంటి నిన్ను ఎలా చూడాలో తెలియట్లేదు, ఎలా ఎలా ఉన్నావో తెలియట్లేదు అంటే బాబా అంటారు, అక్కడ ఉన్నటువంటి ఒక గులాబీ పువ్వుని చూపిస్తూ, అందులో ఉన్నటువంటి ఆ పరిమళం, గులాబీ పువ్వు ఆ సువాసన అనేటటువంటిది నీకు కనిపిస్తుందా? లేదు బాబా. కానీ మరి అది చూడాలంటే ఎలా గ్రహిస్తున్నావు? దాని దగ్గర మనం ముక్కు దగ్గర పెట్టుకుంటే అది వస్తుంది కదా, దాని వాసన మనం ఆ సువాసన మనం గ్రహిస్తాం కదా. అక్కడ ఉన్నది నువ్వు చూడలేకపోతున్నావు, నేను కూడా సర్వత్రా వ్యాపించే ఉన్నాను, అంతటా ఉన్నాను. అది ఎలాగైతే ఈ పరిమళాన్ని నువ్వు ఆ ముక్కు ద్వారా గ్రహించగలుగుతున్నావో, నాసిక ద్వారా, అలాగ నీ హృదయం ద్వారా నన్ను నువ్వు గ్రహించవచ్చు. ఎలా అంటున్నారు బాబా చెప్తున్నది? నేను మీ హృదయంలో అడుగు పెట్టడానికి వీలుగా మీ హృదయాన్ని పరిశుద్ధంగా తెరిచి ఉంచాలి. బాబా చెప్తున్నారు, అతను కోరికేటో చెప్తున్నారు.
మీ హృదయంలో అడుగు పెట్టడానికి వీలుగా. మనం అనుకుంటాం తెలియట్లేదు బాబా అదే. ఎలా తెలుస్తుంది? ఇన్ని అడ్డుపొరలు మనం వేసుకొని, ఇప్పుడు మన ముక్కుకి పాలిథీన్ కవర్ అడ్డు పెట్టి, గులాబీ పువ్వునే మనం పెడితే మనకెలా తెలుస్తుంది? దాని పరిమళం ఎలా తెలుస్తది? అంత మాత్రం చేత అక్కడ లేదని మనం అనలేం కదా! మనం గ్రహించాల్సిన తీరులో మనం గ్రహించలేకపోతున్నాం. బాబా నీ హృదయం నిండా అపరిచితులను నింపుకొనున్నావు. మొదట మరి దాన్ని ఖాళీ చెయ్యి. నేను అడుగు పెట్టడానికి వీలుగా దాన్ని పరిశుద్ధపరచు. ఒక్క ముఖ్య విషయం గుర్తుపెట్టుకో. కుటుంబం గురించో, ఆర్థిక పరిస్థితుల గురించో, ఆరోగ్య పరిస్థితి ఈ విషయాలన్నిటి గురించి కాదు నువ్వు బాధపడాల్సింది. ఈ బాధల గురించి అసలు మర్చిపో. బాబా ప్రేమ పైనే ఏకాగ్రత ఉంచు. చూడండి బాబా మనకి చెప్తున్నారు స్టెప్ స్టెప్ ఇలా చెయ్యు, ఇలా ఉండు. మనం ఎన్నో సహవాసాలకెళ్తా ఉన్నాము. పాటలు వింటా ఉన్నాము. మాటలు వింటా ఉన్నాము. పుస్తకాలు చదువుతా ఉన్నాము. అక్కడితో ఆగిపోతామా? బాబా ఏదైతే మనల్ని ఆదేశిస్తున్నారో, ఆ ఆదేశం మేరకు బాబా సంతోషాన్ని కోరే విధంగా జీవించడానికి సిద్ధపడతామా? ఇది మన చేతిలోనే ఉంది. బాబాయే స్వయంగా అంటారు. ఒక టేప్ రికార్డరు నిరంతరంగా నా నామాన్ని స్మరిస్తూ అంటే అదే దైవనామాన్ని స్మరిస్తూ ఉంటే అదే మోక్షం పొందేదు. తప్పు లేకన్నా వల్లి వేస్తూ అలాగా అది కంటిన్యూగా చేస్తూనే ఉంది కదా! కానీ మన పరిస్థితి ఎలాంటిది అంటే, మనం అలాగే ఇది విన్నాము, ఇది పాడాము, ఇది అయిపోయింది. ఈ పుస్తకం చదివాము, ఇక్కడితో ఇది అయిపోయింది. లేకపోతే ఈ ప్లేస్‌కెళ్ళాము, ఇక్కడితో ఇది అయిపోయింది అని అనుకుంటే తర్వాత అడుగు పడదు. నిజానికి మనకేమీ తెలీదు. ఏమీ తెలీదన్న విషయం తెలిస్తే సగం తెలిసినట్టుగే. ఒక దగ్గరికి వెళ్ళడానికి నాకు తావు తెలీదు. నాకు తెలీదు అని అక్కడ నేను ఒప్పుకోగలిగితే, తెలిసిన వ్యక్తి చెయ్యి పట్టుకొని ఎళ్ళిపోగలుగుతా. కానీ అలా కాకుండా నాకేదో తెలుసనుకుంటే అసలైన తోవలో అడుగు పెట్టలేను. అస్సలైన గమ్యం వైపు అడుగులు పడవు. మనం ఎలా ఉన్నాము అంటే, మన హృదయం నుండా అపరిచితులన్నారు బాబా. అంటే మన పనికిమాలిన కోరికలు, సంస్కారాలతో నిండిపోయి, అజ్ఞానం అనేటటువంటి చీకట్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో మనమున్నాము. కానీ మన అదృష్ట భాగ్యం ఏంటి అంటే, సాక్షాత్తు గమ్యమే, భగవంతుడే, దైవమే మానవ రూపేణ దిగి అంటే మనం ఎక్కడికైతే వెళ్ళాలో, మనం యథార్థ స్థితి ఏదైతే మనం అనుభవం పొందాలో, అతడే మన స్థాయికి దిగి వచ్చి ఒక రూట్ వేసేసాడు. అతని రూపమే ఒక మార్గంగా, ఒక ప్రేమ మార్గాన్ని మలచి, ప్రేమ ద్వారా నన్ను పట్టుకొని నన్ను చేరగలవు అని ఆయన మనల్ని చెయ్యి పట్టి నడిపిస్తా ఉన్నాడు. ఆ చెయ్యి పట్టుకోవడం అంటే బాబా ఆదేశాన్ని అనుసరిస్తూ మనం జీవించడం. మన ఇష్టానికి మనం బ్రతుకుతూ నేను బాబాను పట్టుకున్నాను అంటే, నా సొంత విషయానికే నేను విలువిస్తున్నాను తప్ప, బాబాకి నేను విలువిచ్చినట్టు కాదు. బాబా అంటారు, "నీకు నాకు అడ్డుగా ఉన్నది నువ్వే. నీకు నాకు అడ్డుగా ఉన్న తెర నువ్వే. నువ్వు కానీ తొలగిపోతే అక్కడ నేనే ఉంటాను. అందుకు ఉపయోగపడాలి సహవాసం. అందుకు ఉపయోగపడాలి పుస్తక పఠనం. అందుకు ఉపయోగపడాలి బాబా కీర్తనలు. అందుకు ఉపయోగపడాలి బాబా పాటలు. దేనికి అంటే మనల్ని మనం ఆ అడ్డు తొలగించేయడానికి. ఇంకా వాటిని మనం నేను అని పోషించామా, ఇంకా అడ్డు తెర బలపడిపోతుంది. బాబా అందుకే కదా నేనెటువంటి మహిమలు చెయ్యననడానికి మనం ఎక్కడ స్టిక్ అయిపోతాం, అక్కడ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోతామంటే, ఆ మహిమల దగ్గరే ఉండిపోతాం. బాబా కాడ ఎంత అడిగినప్పుడు బాబా అవే చెప్పేవారు. బాబా ఇంత తక్కువ మంది ఇంత గొప్ప తండ్రి అవతార పురుషుడి దగ్గరికి ఇంత తక్కువ మంది రావడం ఏటయ్యా? నువ్వొక్కసారి ఒక రాత్రికి రాత్రి ఇక్కడ ఒక స్తూపాన్ని లేపిస్తే ఎంతమందో రేపొచ్చేస్తారు గదా! అని.
అలాగే ఒక సందర్భంలో బాబా చెప్తారు. అగో అక్కడ హార్మోని ఒక వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అలా మోగు అన్నాననుకో, దానికది వాయించుకుంటుందట. కానీ, ఆ చూసినటువంటి వాళ్ళు, అది తెలిసినటువంటి వాళ్ళు దేనికోసం వస్తారప్పుడు? ఆ హార్మోనియంపై గల ప్రేమతో, ఆ మహత్యంపై గల ప్రేమతో వస్తారు గానీ, పరమేశ్వరుడైన యథార్థమైనటువంటి భగవంతుడిపై ప్రేమతో, నా పట్ల ప్రేమతో ఎవరు రారు. చనిపోయిన వ్యక్తిని లేపితే మరణాన్నుంచి హ్మ్. మళ్ళీ లేపినటువంటి ఆ మహత్యానికి లొంగిపోతారు. దాని వైపు బానిసలైపోతారు. తప్పితే యథార్థమైనటువంటి విషయాన్ని గ్రహించాలి అనేటటువంటి ఆ మేల్కొల్పు కోరి ఎవరు రారు. అంటే బాబా ఇస్తాననేటటువంటిది ఎంతటి గొప్పదో ఒక్కసారి మనం ఊహించొచ్చు. అతనికి సమస్తము సాధ్యమే. మనం పరిపూర్ణంగా విశ్వసించడము అంటే బాబా ప్రార్థన చేసేటప్పుడు బాబాకి తెలియనిదంటూ ఏది ఎప్పుడు కూడా ఒక ప్రార్థనా సమయం అని కాదు. ఒక ప్రార్థన సమయం అని కాదు. మనం నిత్య జీవితంలో ప్రతి క్షణం మనకి జ్ఞాపకం ఉండాల్సిన విషయం బాబా సర్వజ్ఞుడు. సర్వవ్యాపకుడు అతను అలాంటప్పుడే అలా జ్ఞాపకం వస్తునేటప్పుడే బాబా ఎలాగైతే మనల్ని ఆలోచించమన్నారో, ఎలాగైతే మనల్ని ఆచరించమన్నారో కనీసంలో కనీసం ఓ కొంత మనం అది అలా చేయగలుగుతాం. అలా ఉండగలుగుతాం. కానీ మనం ఫెయిల్ అయిపోతుంటాం. బాబా దగ్గర ఆదికే ఇరానీ బాబా మండలి శిష్యుడైనటువంటి ఆయన బాబా దగ్గర ఉండేటప్పుడు మీలో చాలా మందికి తెలుసు, చూసే ఉంటారు కూడా. బాబా దర్శనం అవుతా ఉంది. బాబా దగ్గరికి వస్తా ఉన్నారు. ఒక్కొక్కరు బాబాని దర్శిస్తా ఉన్నారు. అందమైనటువంటి అమ్మాయొచ్చింది. చక్కగా అలంకరించుకొని అందమైన అమ్మాయొచ్చింది. ఒక్కసారిగా ఇతని మనసు చెలించింది. బాబా అడిగారు, "ఏంటి ఆలోచిస్తున్నావు" అని. ఏం లేదు బాబా. ఏం లేదు బాబా" అంటాడాది. సరే అప్పుడయిపోయింది. మరొకసారి ఇలాంటిదే రిపీట్ అయింది. అప్పుడు బాబా అడిగారు. మళ్ళీ ఇతను "ఏం లేదు బాబా" అని. బాబా గదిలోకి తీసుకెళ్ళి, "అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేనెవరనుకుంటున్నావు? వేల సంవత్సరాల గత జన్మలని, వేల వేల సంవత్సరాల భవిష్యత్తును సైతం చూడగలిగినటువంటి వాడిని. అంటే మన ఆది అంతం, మన పుట్టుక ఎక్కడ మొదలైందో రాతి రూపం నుంచి, వాయు రూపం నుంచి, మరలా భగవంతుడిలో ఐక్యమైనటువంటి ఈ మానవ జన్మల్లో 84,00,000 జన్మలు లేదా ఇంకేదైనా సరే సమస్తము ఎరిగినటువంటి వాడు. అదే చెప్తాడు. వేల సంవత్సరాలు భవిష్యత్తును చూడగలిగినటువంటి వాడిని అని చెబుతూ బాబా అంటారు. ఆదికి మాత్రమే తెలిసినటువంటి విషయాలు ఇంకొకళ్ళకి ఎవరికీ తెలీదు. ఇప్పుడు మన లైఫ్‌లో ఎన్నో పొరపాట్లు చేసుంటాం. పక్కోళ్ళకి ఎవరికో తెలియకపోవచ్చు. కానీ మనం గ్రహించాలి. తండ్రికి తెలుసు. బాబాకి సమస్తం తెలుసు. మన యాటిట్యూడ్ తెలుసు. మన క్యారెక్టర్ తెలుసు. మన ప్రవర్తనలు తెలుసు. అలా చెబుతూ అప్పుడు తన మనసు అంగీకరిస్తది బాబాకి సర్వము తెలుసు అనేది. బాబా అప్పుడు చెప్తారు. ఒక బుక్ ఇచ్చారు. బుక్ ఇచ్చి నీకు రోజు అంటే కాలేజీకి వెళ్తూ వస్తుండేవాడు కదా! అప్పుడు. రోజు కూడా వచ్చే ఆలోచనలు ఇందులో రాసుకుంటూ ఉండు. ప్రతిరోజు నాకు వాటిని చూపించు అని బాబా ఎంత ప్రాక్టికల్‌గా వెళ్ళేవారో చూడండి. బాబా చెబితే అలాగే ఆది చేసేవాడు. మొదట్లో బాగా చెత్త ఆలోచనలొచ్చినా ప్రతీదీ నోట్ చేసుకునేవాడు. బాబా అనేవారు, "నా సన్నిధానంలో ఉంటూ, నాతో ఉంటూ ఇలాంటి ఆలోచనలు రావచ్చునా?" అని అలా సరిదిద్దుతూ చివరకొచ్చేటప్పటికి కొద్ది రోజుల తర్వాత అంత పరిశుద్ధంగా ఎటువంటి ఛాయ కూడా లేకన్నా అతని హృదయం తయారైంది. ఇవి దేనికివి? ఏదో మనం చదివి విడిచిపెట్టేయడానికా? మనము ఎన్నో పాపాలు చేసున్నాం. ఇప్పటికీ చేస్తున్నాం. కానీ బాబాకన్నీ తెలుసు. ఇన్ కేస్ ఒక నలుగురం ఒక దగ్గర కూర్చున్నాము. మనం ఆడవాళ్ళం ఎక్కువున్నాం కదా! ఎవరైనా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, భార్యాభర్తలైనా సరే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాము. బాబా అంటారు పరనిందలొద్దు, పరోక్ష నిందలొద్దని. బాబా సర్వజ్ఞుడు అనేదే విశ్వసించినప్పుడు బాబా అన్నారు అతని సన్నిధానంలో ఉన్నప్పుడు, అతనితోనే మనం ఉన్నప్పుడు, అతనిలోనే మనం ఉన్నామని గ్రహించినప్పుడు బాబా వద్దన్నటువంటిది మనం ఎలా చేయగలుగుతాము?
అది గుర్తొస్తుంది. వెంటనే అక్కడికదే ఆగుతుంది. లేదా అది నింద అని తెలిసేటప్పుడు అక్కడేమీ లేనటువంటిది నేనెలా అంటాను? తప్పు కదా! అనేటటువంటి భావన మనలో వస్తుంది. దాని పర్సెంటేజ్ అయినా తగ్గిపోద్ది. లేదా అక్కడికది ఆగిపోద్ది. ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకళ్ళ పట్ల అసూయొస్తది. వాళ్ళు మనకన్నా ఉన్నతంగా వెళ్లారనో, కుటుంబంలో లేపోతే ఇంకెలాగో అసూయతో కూడిన ఒక ఆలోచనలొచ్చాయనుకోండి. వెంటనే బాబా గుర్తొస్తే వస్తాడు. ఎప్పుడు? అతను సర్వవ్యాపకుడు. ఏదో అక్కడ నేను నిలబడి 7 గంటలు ప్రార్థన చేసేటప్పుడే కాదు. అతను సర్వత్రా సర్వవ్యాపకుడై అందరిలో ఉన్నాడు. వితిన్ అస్, వితౌట్ అస్. మనలో ఉన్నాడు. మనకి బాహ్యంగా ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు. అన్నీ చూస్తూ ఉన్నాడు. అన్నిటిని నడుపుతూ ఉన్నాడు. అనేటటువంటి భావన నిరంతరం నడుపుతునేటప్పుడు బాబా మనతోనే ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఎలాగైతే ఆది హృదయం పరిశుద్ధంగా తయారైందో, బాబా మన్నుంచి కోరుకునేటటువంటిది నేను మీ హృదయంలో అడుగు పెట్టడానికి వీలుగా మీ హృదయాల్ని పరిశుద్ధంగా తెరిచి ఉంచండి. అంటే మనం ఇలా చేస్తూ ఉంటే బాబా తాలూకా అతని మాట అతను నిలబెట్టుకుంటాడు. ఆ చెప్పిందెవరు? ప్రీతము ప్రభువైన అవతార్ మెహర్ బాబా. మన స్థాయిలో మనతోనే ఉండి చూడండి ఎంత దీనిగా మనల్ని మనం ఎలాగ నిగ్రహించుకోవాలో బాబా చేస్తున్నారు. దేని ద్వారా? ప్రేమ ద్వారా. నిజంగా మనకి బాబా ప్రేమే కావాలి అనుంటే, ప్రాపంచిక విషయాలన్నిటినీ పూర్తిగా మరిచిపోయేటంతగా అందులో ఉండొద్దని బాబా చెప్పట్లేదు. బంధాలను వదిలేయమని బాబా చెప్పట్లేదు. మనం రాంగ్‌గా అర్థం చేసుకోవద్దు. అన్ని బాధ్యతలు బాబా అన్నిట్లో నేనున్నాను. అందరిలో నేనున్నాను. నీ పిల్లల్లో నేనున్నాను. నీ భర్తలో నేనున్నాను. నీ కుటుంబంలో సర్వత్రా నేనున్నానని బాబా చెప్పినటువంటి రోజులున్నాయి. బాబా మనకి కూడా అదే చెప్తున్నారు. వాటిని విడిచిపెట్టామని దాని అర్థం కాదు. కానీ అదే యదార్థము అని నిరంతర జ్ఞాపకాలలో కాకన్నా, వాటిని సైతం మరిచిపోయేటంత ప్రేమ నా పట్ల నీకుండాలన్నారు బాబా. నన్ను హృదయపూర్వకంగా ప్రేమించు అంటున్నారు. హృదయపూర్వకంగా ప్రేమించడం అంటే మళ్ళీ బాబా చెప్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూడడమే. ఇప్పుడు దేన్నొదిలేస్తాం? కానీ మన పెర్సెప్షన్ మారిపోవాలి. ఇంతవరకు మనం చూసేటటువంటి దృష్టి ఇది నాది, నా కోసం, నా వాళ్ళు అనుకునేటటువంటి ఈ దృష్టి మారాలి. బాబాది. బాబా పని. ఇది బాబా ఆలోచన. బాబా సంతోషం. బాబా కోసం అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు నా వాళ్ళు, పై వాళ్ళు అనేటటువంటి మధ్యన విడదీస్తున్నటువంటి ఈ హ్మ్, పరిమితి ఉంది కదా! ఈ పరిమితి అనేటటువంటిది విస్తృతంగా మారిపోతది. ఇంకా అందులోకి అందరూ ఎంటర్ అయిపోతూనే ఉంటారు. ఈ నేను అనేటటువంటి ఈ బుడగకి ఇంకో బుడగ ఇదంతా యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే అంత ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. బాబా అలాగంతటా అన్నిటా నన్ను చూడడం అలవాటు చేసుకో. కేవలం నన్ను గుర్తుంచుకుంటూ, మిగిలినదంతా మర్చిపోయి, సమస్తం నాకే విడిచిపెట్టడం ఉత్తమం. ఇది నేర్చుకో. మనకది అలవాటు లేకపోయినా బాబా ప్రయత్నించమని చెప్తున్నారు. నన్ను సంతోషపెట్టేందుకు ప్రయత్నించంటున్నారు. ఎప్పుడు సంతోషపడతారు? అతని ఆదేశాన్ని అనుసరిస్తే సంతోషపెడతారు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, మనకి తెలియనటువంటి గొప్ప విషయం మనలో జరుగుతదటండి. ఏంటి అంటే, ఇప్పుడు అనాలోచితంగా ఏది పడితే అది నేను మాట్లాడతాననుకోండి. ఎవరిని పట్టినా ఈజీగా ఎవరిని నిందించాలన్నా చాలా సులువుగా నిందించేస్తాం. ఎవరిని ఎటు అనియాలన్నా చాలా సులువుగా అనేస్తాం. అక్కడ మాటలు ఇక్కడో, ఇక్కడ మాటలు అక్కడ, అబద్దాలాడుకొని, లేకపోతే ఇంకోలాగా ప్రవర్తించుకుంటూ నేను వెళ్తున్నాననుకోండి. ఎప్పుడైతే బాబాని ప్రేమించడం, బాబా ఆదేశాన్ని అనుసరించడం గాని ఇష్టపడితే, ఆటోమేటిక్‌గా మనసు కంట్రోల్‌లోకొస్తుంది. ఈ మాటనేది బయటకు రాదు. మనసు నిగ్రహించేస్తది ఈ మాటని. ఎప్పుడైతే నీ మాట నువ్వు కంట్రోల్‌లో ఉంచుకోలేవో, నీ మనసు నువ్వు కంట్రోల్‌లో ఉంచుకోనట్టే అంటున్నారు బాబా.
మనసుని ఎప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోలేవో, నీ చేతల్ని కంట్రోల్‌లో ఉంచుకోలేవు అంటున్నారు బాబా. చేతలు కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతే నిన్ను నువ్వు నిగ్రహించుకోలేవు అంటున్నారు. మరి మనల్ని మనం నిగ్రహించుకుంటే ఎన్ని ఆగిపోతే మనల్ని ఎలా నిగ్రహించుకుంటాం? బాబాకి అర్పించుకుంటేనే అది సాధ్యం అవుద్ది. లేకపోతే మనకి మనంగా మనం చేయలేము. ఎందుకు? మనకవన్నీ ఇష్టం. ఆటన్నిట్లో మన మనసు మునిగిపోయొచ్చింది ఇంతవరకు. ప్రపంచం వైపు ముఖం తిప్పే మాయను తింటూనే బతికింది ఇంతవరకు. ఒక్కసారి వెనక్కి తిరిగిపోమంటే, ప్రపంచం వదిలి భగవంతుడి వైపు తిరిగిపో అంటే తిరిగిపోదు. వేళ్ళూనుంది. బాగా రూట్స్ లోపలికెళ్ళిపోయున్నాయి మనకి. అవెలా తిరిగిపోతాయి? కానీ ఎంత సులువో తెలుసా? అది చాలా కష్టం అనిపిస్తుంది కదా! కానీ అది చాలా సులువైంది. నువ్వు నన్ను గాని ప్రేమించావు అనుకుంటే, ఆ స్వార్థ చింతనలన్నీ తొలగిపోతాయన్నారు బాబా. బాబాని అలాగా బాబాని ప్రేమించుకుంటూ, అంటే బాబా ఇచ్చ మేరకు నడుచుకుంటూ, బాబాని సంతోషపరుచుకుంటూ అలా చేసేటప్పుడు, మొదట మన మాట కంట్రోల్‌లోకొస్తుంది. తర్వాత చేత కంట్రోల్‌లోకొస్తుంది. ఆటోమేటిక్‌గా మనసు నిగ్రహంలోకొస్తుంది. మనల్ని మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితికి బాబాయే తీసుకొస్తాడు మనల్ని. ఆయన ఎంటర్ అయిపోతాడు. ప్రతి చిన్న పనిలో కూడా నన్ను స్మరిస్తూ ఉండు. అది ఏదైనా సరే నన్ను జ్ఞాపకం పెట్టుకో. నాకు చెబుతూ చెయ్యు. అంటే ఇంకొకటంటూ ఏదీ లేదు. ఉన్నది బాబాయే. బాబాయే యథార్థ అస్తిత్వము. బాబాయే శాశ్వతం అనేటప్పుడు అంతటా ఉన్న అతన్ని ప్రేమించమన్నాడు బాబా. అదే నిజమైన ప్రేమ అన్నాడు. అట్టి ప్రేమ కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకోవడం అంటే తనువు, మనసు, ధనము, ప్రాణము అది యథార్థమైన త్యాగం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడి కోసం మరణించే జీవనమే యథార్థమైనది అంటున్నాడు బాబా. అంటే చచ్చిపోవడం అంటే మామూలుగా చచ్చిపోవడమా? ఈ శరీరం వదిలి కాదు. ఇంతవరకు నేనని పోషించుకుంటూ వచ్చాం కదా! దానిని త్యాగం చేసేయడం. బాబాని ఎంటర్ చేసేయడం. మనఃపూర్వకంగా. ఏదో యాదృచ్ఛికంగా కాదు. నిజానికి నా వల్ల జరిగేది ఏది ఇసుమంత లేదు. మొన్న టీ కథ చెప్పుకున్నాం కదా! అందులో ఎంతుంది మన పాత్ర? ఏమీ లేదు. ఇంటి చుట్టూ అంతగా అన్ని వైరింగ్ ఉన్నంత ప్రాంతం అంతా కరెంటుంది. వ్యాపించుంది. బల్బు పెట్టేసుంది. కేవలం అక్కడ స్విచ్ పెట్టేసుంది. స్విచ్ చేసినంత మాత్రాన నేనే ఈ గదికి వెలుగు తెచ్చానని ఎలా అనుకోగలం? కేవలం నిమిత్త మాత్రం. అంతా నడుపుతునేది బాబా. ఊపిరి తానై, ఊహలు తానై, సర్వము అంతటా అన్నిటా నిండిపోయుండి, అంతటికి ఆధారభూతమై నడుపుతున్నటువంటిది బాబా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవడంలోని ఒక పాట విన్నా, ఒక మాట విన్నా, సూర్యుడిలో వెలుగు తానే, చంద్రుడిలో చల్లదనం తానే, భూమిలో జీవశక్తి తానే, విశ్వంలో శక్తి తానే, ప్రకృతిలో విస్తృతి తానే, పురుషునిలో నిష్కృతి తానే. అణువణువు నిండింది బాబాయే. ఏది చూసినా ఒక అందమైన పువ్వు చూసినా, చిన్న పాప నవ్వు చూసినా, ఒక చిగురుటాకు చూసినా బాబా చెప్పాడు గదా! నా ఇచ్చ లేకపోతే ఎండుటాకు. ఒక ఎండుటాకు కదలదన్నాడు. ఒక అల ఎగరదన్నాడు. ఇంకేం జరుగుద్ది? ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతాయా? మన కదలికలు జరుగుతాయా? దీనికి ఉనికుందా? ఎంత జ్ఞాపకం చేసుకుంటే, బాబా నన్ను గురించి ఆలోచించు ఒకనాటికి నేనుగా మారిపోతావు అని ప్రీతము ప్రభువే చెప్తున్నాడు మనకి. అంతగా బాబా మనల్ని మెచ్చినంతగా, నచ్చినంతగా, బాబా సంతోషించినంత తీరులో మన ప్రవర్తనలు, ఆలోచనలు, మాటలు అన్నీ ఉండి, బాబా మనకి చేయూతనిచ్చి, అతని చేతులతో మనల్ని ఎత్తుకొని మరి నడిపించాలని, ఆ ప్రేమ జల్లు మన హృదయాలు తడిపి ప్రేమపూర్వకంగా బాబా నామం చెయ్యాలని, అందుకు బాబా మనందరినీ ఆశీర్వదించాలని బాబాని వేడుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా బాగా చెప్పారు. జై బాబా. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా
మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారమో హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారమో హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా ఉమా. సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా ఈ సేవకై మేము మరలవచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా మేరు నామమి నిత్యం కీర్తించులాగు మెహరు నామమి నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా సెలవీయవయ్యా
సెలవీయవయ్యా సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై.